బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్ల వారిపాలెంలో 38వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు దిగ్విజయంగా జరుగుతున్నవి. గత 38 సంవత్సరాలుగా ఈ పోటీలు నిరాటకంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు 6 రోజుల పాటు 7 విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలు తిలకించడానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే రైతుల పండుగని, ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఒంగోలు జాతి ఎడ్లను పోషిస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పావులూరి వీరాస్వామి చౌదరి గారు పల్లికుర మండలం. స్నేహితులు అన్నంబొట్ల వారిపాలెం 8,000 రూపాయలు. 6వ ప్రైజ్ దాతలు 15,116 రూపాయలు. తినేని నాగేశ్వరరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం 10,000 రూపాయలు. కీర్తిశేషులు చెరుకూరి వెంకట రావాలండి. శ్రీ మర్రి వెంకట శివయ్య గారు చిక్కిరెడ్డిపాలెం గుంటూరు జిల్లా 15,000 రూపాయలు. 7వ ప్రైజ్ నలుపులు ఒంగోలు జాతిలో 9 నలుపులు ఉంటే అది నిజమైన ఒంగోలు జాతిగా ప్రకటించబడింది. ఇది పెద్దలు చెప్పబడింది. ఇది గుళ్ళకమ్మ ప్రాంతంలో అభివృద్ధి చెందిన జాతి అండి. ఇది గుళ్ళకమ్మ ప్రాంతం, పరివాహక ప్రాంతం అంటే చాలా చిన్న ప్రాంతం. ఈ చిన్న ప్రాంతంలోనే చాలా గొప్ప జాతి అండి, బలమైన జాతి. ఎంత బండనైనా ట్రాక్టర్ కూడా లాగలేనంత బండను. పేరు గోరంట్ల శ్రీనివాసరావు, అన్నంబొట్ల వారిపాలెం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. మేము నిర్వాహక కమిటీ. మాది ఇది 38 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఏకైక కమిటీ. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అన్ని సైజుల్లో బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా ప్రాంతానికి వచ్చి ఈ అనుభూతిని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. పశు పోషకులని ఎంకరేజ్ చేయడం కోసం మేము, మా పెద్దలు స్టార్ట్ చేసిన ఈ పందాన్ని మేము ఇప్పుడు కూడా నడుపుతూ ఇది 38 సంవత్సరం కూడా నిర్విరాంగా నడుస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. 38వ సంవత్సరం ఎడ్ల బల ప్రదర్శన పోటీల్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రైతాంగం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రైతులు ఎద్దుల్ని ఎంతో ప్రేమతోటి, అభిమానంతో వాటిని పోషించడం జరుగుతూ ఉంది. మరి అటువంటి రైతులకి ప్రోత్సాహకరంగా ఉండటం కోసం ఇలాంటి ప్రదర్శన నిర్వహించడం ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఎడ్ల బల ప్రదర్శనని చాలా ఎక్కువగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ పశు పోషణ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తూ పోషించడానికి ఇదొక మార్గంగా రైతాంగం కూడా ఎంచుకోవడం జరిగింది. దీని ద్వారా మంచి నాణ్యమైనటువంటి ఎద్దులు తీసుకొచ్చి ఇక్కడ పోషణకర్తలు పోషణ చేస్తూ ఉన్నారు. ఎంతో వ్యయాన్ని వాటి మీద వెచ్చిస్తూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా వారు వాటి మీద ఉన్నటువంటి అభిమానంతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎడ్ల బల ప్రదర్శన అనేది మరి రాబోయేటువంటి 6 రోజులు ఇది జరుగుతుంది. ఈ బల ప్రదర్శన రైతాంగం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బల ప్రదర్శన యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి రైతాంగం మొత్తానికి కూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి అంటేనే రైతుల యొక్క పండగ.